Hello everyone. Today I will teach how to express regrets about possessions in English as well as in Telugu with different examples. Let me start. మనం ఈ రోజు మనకు ఉన్న మనకు లేకపోయినా కొన్ని విషయాల గురించి విచారం ఎలా వ్యక్తం చేయాలనేది క్రింది ఎగ్జాంపుల్స్ ద్వారా మనం తెలుసుకుందాం. సబ్జెక్ట్ ప్లస్ షుడ్ హ్యావ్ హ్యాడ్ ప్లస్ నౌన్ తో వాటిని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది ఎగ్జాంపుల్స్ లో తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ 1. They like sisters, but they don't have any sister. They too should have had at least one sister. వాళ్ళకి అక్క చెల్లెలంటే ఇష్టం కానీ వాళ్ళకి లేరు, కనీసం ఒక సోదరైనా వాళ్ళకి ఉండాలి. దే సబ్జెక్ట్ షుడ్ కంపల్సరీ తెలియజేస్తుంది. హ్యావ్ హ్యాడ్ రెండు కలిగి ఉండాలని, అట్లీస్ట్ కనీసము ఒక సిస్టర్ ఉన్నారు. దే లైక్ సిస్టర్స్ బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ సిస్టర్. దే టూ షుడ్ హ్యావ్ హ్యాడ్ అట్లీస్ట్ వన్ సిస్టర్. వాళ్ళకి అక్క చెల్లెలు అంటే ఇష్టం కానీ వాళ్ళకి లేరు, కనీసం ఒక సోదరైనా వాళ్ళకి ఉండాలి. ఎగ్జాంపుల్ 2. వీ షుడ్ హ్యావ్ హ్యాడ్ సో మెనీ క్యాస్ట్, కమ్యూనిటీస్, రీజియన్స్, రిలీజియస్. వుడ్ హ్యావ్ బీన్ లివింగ్ పీస్ఫుల్లీ అండ్ హ్యాపీలీ. మనకు చాలా కులాలు, వర్గాలు, ప్రాంతాలు, మతాలు ఉండేవి, అయినా మనం శాంతంగా సంతోషంగా జీవిస్తున్నాం. వీ సబ్జెక్ట్ షుడ్ కంపల్సరీ తెలియజేస్తుంది. హ్యావ్ హ్యాడ్ రెండు కలిగి ఉండటం తెలియజేస్తుంది. సో మెనీ యాస్ కమ్యూనిటీస్, రీజియన్స్, రిలీజియస్ ఇది నౌన్ తెలియజేస్తుంది. వీ షుడ్ హ్యావ్ హ్యాడ్ సో మెనీ క్యాస్ట్, కమ్యూనిటీస్, రిలీజియన్స్ అండ్ రిలీజియస్. వుడ్ హ్యావ్ బీన్ లివింగ్ పీస్ఫుల్లీ అండ్ హ్యాపీలీ. మనకు చాలా కులాలు, వర్గాలు, ప్రాంతాలు, మతాలు ఉండేవి, మనం శాంతియుతంగా సంతోషంగా జీవిస్తున్నాం. ఎగ్జాంపుల్ 3. He should have had height. I would have been recommended him for the army. అతను ఎత్తు ఉంటే నేను అతనిని సైన్యానికి సిఫార్సు చేసి ఉండేవాడిని. హీ సబ్జెక్ట్ షుడ్ కంపల్సరీ, హ్యావ్ హ్యాడ్ కలిగి ఉండటం, హైట్ నౌన్. హీ షుడ్ హ్యావ్ హ్యాడ్ హైట్. ఐ వుడ్ హ్యావ్ రికమెండెడ్ హిమ్ ఫర్ ది ఆర్మీ. అతను ఎత్తు ఉంటే నేను అతన్ని సైన్యానికి సిఫార్సు చేసి ఉండేవాడిని. షుడ్ హ్యావ్ హ్యాడ్ తో మనము మన యొక్క రిగ్రెట్స్ తెలియజేస్తున్నాం. ఎగ్జాంపుల్ 4. దే హ్యావ్ సచ్ అన్ ఎక్సలెంట్ లైబ్రరీ బట్ దే నెవర్ గో ఇన్సైడ్. ఐ షుడ్ హ్యావ్ హ్యాడ్ సచ్ అ లైబ్రరీ. ఐ వుడ్ హ్యావ్ బీన్ కలెక్టింగ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. వారికి అంత అద్భుతమైన లైబ్రరీ ఉంది కానీ వారు లోపలికి వెళ్ళరు. నేను అలాంటి లైబ్రరీ కలిగి ఉంటే నేను చాలా సమాచారాన్ని సేకరిస్తూ ఉండేవాడిని. ఐ సబ్జెక్ట్ షుడ్ కంపల్సరీ, హ్యావ్ హ్యాడ్ కలిగి ఉండటం, సచ్ అలాంటి ఏ లైబ్రరీ, ఒక లైబ్రరీ నౌన్. దే హ్యావ్ సచ్ అన్ ఎక్సలెంట్ లైబ్రరీ బట్ దే నెవర్ గో ఇన్సైడ్. ఐ షుడ్ హ్యావ్ హ్యాడ్ సచ్ ఎ లైబ్రరీ. ఐ వుడ్ హ్యావ్ బీన్ కలెక్టింగ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. వారికి అంత అద్భుతమైన లైబ్రరీ ఉంది కానీ వారు లోపలికి వెళ్ళరు. నేను అలాంటి లైబ్రరీ కలిగి ఉంటే నేను చాలా సమాచారాన్ని సేకరిస్తూ ఉండేవాడిని. ఎగ్జాంపుల్ 5. She has such a nice parents, but she misbehaves with them. You should have had such a parents. You would have been worshipping them every day. ఆమెకు చాలా మంచి తల్లిదండ్రులు ఉన్నారు కానీ ఆమె వారితో తప్పుగా ప్రవర్తిస్తుంది. మీకు అలాంటి తల్లిదండ్రులు ఉంటే మీరు ప్రతిరోజు వారిని పూజిస్తూ ఉండేవారు. యూస్ సబ్జెక్ట్ షుడ్ కంపల్సరీ, హ్యావ్ హ్యాడ్ కలిగి ఉండటం, సచ్ అలాంటి పేరెంట్స్ నౌన్. She has such a nice parents, but she misbehaves with them. You should have had such a parents. You should have been worshipping them every day. ఇలాంటి పదాలు ఎలా వాడటం తెలిస్తే ఇంగ్లీషు ఫ్లో అనేది బాగా వస్తుంది. ఆమెకు చాలా మంచి తల్లిదండ్రులు ఉన్నారు కానీ ఆమె వారితో తప్పుగా ప్రవర్తిస్తుంది. మీకు అలాంటి తల్లిదండ్రులు ఉంటే మీరు ప్రతిరోజు వారిని పూజిస్తూ ఉండేవారు. ఎగ్జాంపుల్ 6. Students should not have had so many holidays. The progress is low. విద్యార్థులకు చాలా సెలవులు ఉండకూడదు, పురోగతి తక్కువగా ఉంది. స్టూడెంట్ సబ్జెక్ట్ షుడ్ కంపల్సరీ, నాట్ లేకుంటే, హ్యావ్ హ్యాడ్ కలిగి ఉండటం, సో మెనీ చాలా, హాలిడేస్ నౌన్. ద ప్రోగ్రెస్ ఇస్ లో. స్టూడెంట్ షుడ్ నాట్ హ్యావ్ హ్యాడ్ సో మెనీ హాలిడేస్. ద ప్రోగ్రెస్ ఇస్ లో. ఇక్కడ రిగ్రెట్స్ తెలియజేస్తున్నాం షుడ్ నాట్ హ్యావ్ హ్యాడ్ తో. విద్యార్థులకు చాలా సెలవులు ఉండకూడదు, పురోగతి తక్కువగా ఉంది. ఎగ్జాంపుల్ 7.
The house in the heart of the city. If not, they would not have had to spend so much money to buy it. నగరం నడిబొడ్డున ఇల్లు ఉన్నది, లేకుంటే దాన్ని కొనడానికి వారు చాలా డబ్బు ఖర్చు చేసి ఉండేవారు కాదు. The house in the heart of the city. If not, they would not have had to spend so much money to buy it. నగరం నడిబొడ్డున ఇల్లు ఉన్నది, లేకుంటే దాన్ని కొనడానికి వారు అంత డబ్బు ఖర్చు చేసి ఉండేవారు కాదు. అంటే నడిబొడ్డున ఉండటం వలన అది కొనాలనుకున్నారు, అందుకే ఎక్కువ ఖర్చు పెట్టి కొన్నారు. పైన ఎగ్జాంపుల్ సహాయంతో మీ ఓన్ సెంటెన్స్ని తయారు చేసి మీరు ప్రాక్టీస్ చేస్తే ఫ్లో అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కీప్ ఆన్ ప్రాక్టీస్. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ ఇవ్వడం మర్చిపోవద్దు.